ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలుస్తాయి. అయితే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, ఎటువంటి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు ఈ రోజు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి. ఈ పూర్తి వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు మీ యొక్క లైఫ్ లో జరగబోతున్నాయి. చాలా కాలం నుండి ఒక పనిని మీరు పూర్తి చేయాలి అనుకుంటున్నారు, కానీ పూర్తి చేయలేకపోతున్నారు. ఆ పని పూర్తి చేయటంలో ఎన్నో అడ్డంకులు మీకు కలుగుతున్నాయి. అయితే ఆ యొక్క పని పూర్తి చేయటం మీ యొక్క లైఫ్ లో అసలు సాధ్యం కాదు అనే ఒక నిర్ణయానికి మీరు వచ్చేశారు. అయితే అటువంటి పని పూర్తి చేసే ఒక మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఖచ్చితంగా ఆ పని పూర్తి చేస్తారు. దీనికి కుటుంబ సభ్యుల నుండి, స్నేహితుల నుండి, సన్నిహితుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. అలాగే ఏ అవకాశం కోసమైతే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో, ఆ అవకాశం ఇక మాకు రాదు అనే ఒక అభిప్రాయానికి వచ్చేశారో, అటువంటి ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తుంది. అలాగే కుంభరాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖచ్చితంగా మంచి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. కానీ ఉద్యోగస్తులతో మీకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అంటే మీ యొక్క తోటి ఉద్యోగస్తులు మీపైన ఒక ఆరోపణ చేస్తారు, ఒక నింద వేస్తారు. అది మిమ్మల్ని చాలా బాధ పెట్టేటటువంటి అంశం. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త చాలా అవసరం. ముఖ్యంగా మీ యొక్క లైఫ్ లో ఈ సమయంలో చూసినట్లయితే, చాలా కాలంగా ఉన్నటువంటి ఒక కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ చాలా కాలంగా మీరు ఎంతో సన్నిహితంగా ఉంటున్నటువంటి ఒక వ్యక్తితో తెగతెంపులు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అది ఎటువంటి బంధమైనా సరే అండి, స్నేహబంధం కావచ్చు, లేకపోతే ఇంకా ఏ బంధమైనా సరే, ఆ వ్యక్తితో మనస్పర్ధ వచ్చి వారితో బంధాన్ని తెగతెంపులు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కొన్ని అనుకూల ఫలితాలు, కొన్ని ప్రతికూల ఫలితాలు ఈ యొక్క ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం కూడా మీకు ఉంటుంది. ఆ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో మీరు ఉన్నత స్థాయికి మున్ముందు వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమంతుణ్ణి ఆరాధించండి, హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి. గోమాతను సేవించండి. సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.